నమస్తే మామ. డే 6 ఆఫ్ 30 days హార్ట్ ఛాలెంజ్. వర్కౌట్ అయిపోయినాకైతే బాడీ కండిషన్ ఇది. ఇవాళ షోల్డర్ అండ్ ట్రైసెప్ అయితే ట్రైన్ చేసిన. షోల్డర్ చూసినా ఎలా ఉందో, ఇప్పుడిప్పుడే రౌండ్గా తయారవుతుంది. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా రౌండ్గా తయారు చేయాలి. బైసెప్ ట్రైన్ అయిపోయినా కానీ బైసెప్ మీద వెయిన్స్ వస్తున్నాయి మామ. ఇంకెన్ని రోజులు బాడీ అట్నే చూసుకుంటూ కూర్చుంటావు. జిమ్కి వెళ్ళిపోయినా కానీ నువ్వు రూమ్ లోనే చేసుకోవచ్చు. నీకు వర్కౌట్ చేయాలని ఇంట్రెస్ట్ రావాలి. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఇలా సాకులు చెప్పవచ్చు, జిమ్ లేదు అది లేదు ఇది లేదు. ఎప్పుడైనా మండే అంటావు, రేపే మండే స్టార్ట్ చేయమని. మీరు చూసే ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి, రేపు స్టార్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చూద్దాం ఎంతమంది స్టార్ట్ చేస్తారు రేపు. నన్ను చూసి మా రూమ్ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. నువ్వు స్టార్ట్ చేస్తేనే నేను చూసి ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. రేపటి రోజున నువ్వు కూడా ఇలా షర్ట్ తిప్పుకొని బాడీ చూపెడతావు. ఇలా కూర్చొని ఫోన్ చూస్తే కాదు, వర్కౌట్ స్టార్ట్ చేస్తేనే. ఇంక ఈ రోజు నుంచి మా బంటి కాడు కూడా స్టార్ట్ చేసిండు. జిమ్ ఫీజు కట్టి 1 month అవుతుంది. ఈ రోజు వచ్చిండు జిమ్ కి. నిన్న మొన్న రీల్ అన్న మాటలకి మనోడు హట్ అయిందంట. ఈ రోజు ఫస్ట్ వచ్చేసి షోల్డర్ ట్రైన్ చేసిన. ఒక 3 వేరియేషన్ చేసా. 3 సెట్స్ అయితే కొట్టా. వాటిలో సెట్ వచ్చేసి ఫెయిల్యూర్ వరకు అయితే చేయండి. దానా కొట్టకుండా స్లోగా చేయి. షోల్డర్ కంప్లీట్ చేసుకుని ట్రైసెప్ అయితే ట్రైన్ చేసిన. దీనికి కూడా ఎక్కువ వేరియేషన్స్ ఏం చేయాలి. 2 వేరియేషన్ తో కంప్లీట్ చేసుకున్నా. 2 వేరియేషన్ లో 3 సెట్లు అయితే కొట్టా. మనకి క్వాంటిటీ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్. అందుకే చేసిన 2 అయినా కానీ ప్రాపర్ గా చేయి. వర్కౌట్ కంప్లీట్ చేసుకుని సీదా రూమ్ కి అయితే వెళ్ళిపోయా. అన్నోడు ఒక్క రోజు వచ్చి వెయిట్ ఎలా తగ్గాలంటాడు. రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి కాలేజ్కి అయితే స్టార్ట్ అయ్యా. మేడం చెప్పే క్లాస్ అనుకుంటే మావాడు హ్యాండ్ గ్రిప్పులతో యుద్ధం చేస్తాడు. మంచిగా సివిల్ డ్రెస్ తో రెడీ అయితే ఏదో మీటింగ్ ఉందని చెప్పి యూనిఫామ్ వేసరా ఉన్నారు. మీటింగ్ లేదే ఏం లేదు, తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టారు. ఈవినింగ్ కాలేజ్ అయిపోగానే రూమ్ కి అయితే వెళ్తున్నాం. బాయ్ మామ, డే 7 లో మళ్ళీ కలుద్దాం.